అందరికీ నమస్కారం. ఈరోజు మిట్టగూడెం గ్రామంలో ఉచిత రేషన్ సన్నబియ్య కార్యక్రమం ప్రారంభోత్సవానికి గౌరవ ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వరరావు గారు ఈరోజు మిట్టగూడెం కార్యక్రమానికి హాజరవబోతున్నారు. దానికి ముందుగా గ్రామ పంచాయతీ మిట్టగూడెం కళ్యాణపురం సిబ్బంది అన్ని కార్యక్రమాలు టెంట్ వేయడము అన్నీ చూస్తున్నారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని పూలతో సత్కరించడానికి పూలను రెడీ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి సన్నబియ్యం 2 లబ్ధిదారులందరి లిస్టు తయారు చేస్తున్నారు ఇక్కడ మండల అధికారులు. అదేవిధంగా మా మండల అధికారి ఎంపీడీఓ గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది. సో రేషన్ షాప్ డీలర్ కూడా ఎంపీడీఓ గారిని సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా ఇప్పుడే వస్తున్నారు. గ్రామంలో నాయకులు కావచ్చు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్ఓ గారు వచ్చి పనులను పర్యవేక్షించారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. సో సాధారణంగా కార్యకర్తలు, పార్టీ నాయకులు, మండల అధికారులు అందరూ ఆహ్వానిస్తున్నారు. సో పూలతో ఆహ్వానిస్తున్నారు. సన్నబియ్యము ప్రవేశపెట్టారు. ప్రతి ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడతారండి. మన తెలంగాణ ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి ఈ పథకాన్ని మనం ప్రారంభించే సందర్భంలో ఈ రోజున ఇక్కడ హాజరైనటువంటి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఎంఈఓ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర శాఖల అధికారులు, ఇక్కడ హాజరైనటువంటి మహిళా సోదరీమణులు, పుర ప్రముఖులు, పెద్దలు, నాతో వచ్చినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా వారికి ముందుగా నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నం సరిగా తిననటువంటి పేదవాళ్లకు ఇది ఒక వరం లాంటిది పథకం. సన్నబియ్యం పథకం అనేది ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, పాటు కలిగినటువంటి వాళ్ళు కూడా మొన్నటిదాకా దొడ్డు బియ్యం వచ్చేది. పేదవాళ్ళు అంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు, ఇతర వర్గాల ప్రజలు ఎవరైతే కూలీ చేసుకొని మరి సన్నబియ్యం తినట్లేదో వాళ్ళందరికీ కూడా, పాటు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి పథకం తీసుకురావడం, పేదోళ్ళ కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెట్టి ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేయడం, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మన నియోజకవర్గం తరఫున, మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు ఎంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారో ఒకసారి చేతులు ఎత్తండమ్మా. నవ్వుతో చేతులు ఎత్తారు. అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు. ఉంది 500 గ్యాస్ మండ మేలు జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతాం. అశోకపురం మండలంలో 157 మందికి ఈ రోజు వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినాం. దాని ద్వారా 1,57,18,212 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు 19 ఇస్తా ఉన్నాం. మొత్తం 176 చెక్కులకు 1,76,20,416 రూపాయలు ఈ రోజు వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేద కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఆడబిడ్డలకు
ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని మనం ఇవ్వడం జరిగింది. ఈ రోజున కూడా ఒక 19 మందికి మనం ఇస్తా ఉన్నాం. స్టార్ట్ చేయండి అమ్మను. పొట్టమ్మ, ముఖ్య అంజయ్య, సవలం కుసుమ, తాటి సరోజ్, పాయం కాసులమ్మ, జిగిత సుజాత, కోండ్రు సుజాత, పిలిచారు. కొద్ది రోజుల్లో మీకు డామర్ రోడ్ అవ్వచ్చు. కలిపోయిన లక్ష్మి, కొరస సరోజిని, సరోజిని, తాటి సరోజిని, పాయం కాసులమ్మ, తాటి కాసులమ్మ, ఇంకే అంజయ్య, కలిపోయిన లక్ష్మి, కొరస సరోజిని,